హాయ్, నా పేరు గుంగురు గైడ్. నథింగ్ సో హాయ్. కళ్ళు తెరిచి అంతా చూపిస్తాను, మనసు విప్పి అంతా వివరంగా చెప్తాను. ఈ మెటల్ గార్డెన్ తయారు చేయడానికి వెనక ఉన్న హిస్టరీ తెలుసుకుంటే ఆశ్చర్యపోతారు. అలాగే జియోగ్రఫీ ఇంకా సైన్స్ వివరిస్తే మీరు అద్భుతం అనేస్తారు. ప్రస్తుతానికి ఈ చాక్లెట్ తినండి, ఇంకా మొదలు పెట్టేద్దాం ఇవాల్టి మెటల్ గార్డెన్ టూర్. మరి ఈ గైడ్ తో పాటు వచ్చేదెవరు? నేను. సరే అయితే అడ్వాన్స్ ఇచ్చేయండి, ఇంకా నాతో పాటు బయలుదేరండి. ఈ మెటల్ గార్డెన్ లో గాలి ఎంత హాయిగా వీస్తోంది. ఆహా, గాలి అయితే బాగానే ఉంది బాస్. మరి మన మహానుభావుడు ఎక్కడ కనిపించట్లేదు. మీరు అతన్ని ఎక్కడికైనా పని మీద పంపించారా? థకేలానే. లేదే, నేనెక్కడికి పంపించలేదే. ఇప్పుడు దాకా నా వెనక వస్తూ గిలిగిందలు పెట్టాడు కదా, ఎక్కడికి మాయమైపోయాడు? అమ్మో, ఏమైంది? అయ్యో, వర్షం ఇక్కడి నుంచి పడుతుంది. వర్షం. ఏంటి బాస్, మీరు అకాల వర్షం కురిపించేశారా? ఎంత చక్కటి నిద్ర పట్టింది. మనం ఇక్కడికి నిద్రపోవడానికి రాలేదు, మనం మెటల్ గార్డెన్ తిరగడానికి వచ్చాం. అన్నట్టు ఫోటోలు కూడా తీసుకోవడానికి వచ్చాం. కరెక్ట్. ఈ స్పెషల్ భూతలోకపు కెమెరాతో. అయితే పదండి. మీ అందరికి ఈ టూర్ నచ్చిందని నేను ఆశిస్తున్నాను. చాలా బాగా నచ్చింది. ఇతనికి టిప్ ఇస్తే బాగుంటుందేమో. అరే, నా పర్సు కనిపించట్లేదు. నా బ్యాగ్ నుంచి 2 ఉంగరాలు కూడా పోయాయి. అయ్యో, నా బ్యాగ్ నుంచి గడియారం, మా సామాన్లన్నీ ఏమైపోయాయి. ఆశ్చర్యంగా ఉంది. మీరు నన్ను అడుగుతారేమిటి? నేను కేవలం గైడ్ మాత్రమే, పోలీసుని కాదు, దొంగను కూడా కాదు. నేను మీ అందరికి మొత్తం గార్డెన్ చూపిస్తున్నాను. మీ సామాన్లు ఏమైపోయాయో నాకేం తెలుసు? నిజం చెప్పు, నువ్వే కదా మా సామాన్లు దాచేసింది. ఇదిగో చూడండి, నేను గుంగురు గైడ్. నథింగ్ టు హైడ్. నేను దాచేది మాత్రమే ఉంది. నేను మిమ్మల్ని గార్డెన్ అంతా తిప్పి చూపించాను. చివరిగా మీరు ఈ స్టాచ్యూస్ ముందుకు వచ్చి మీ సామాన్లన్నీ ఇక్కడ పెట్టారు, ఇంకా ఫోటోలు సెల్ఫీలు తీసుకున్నారు. ఆ తర్వాతే కదా మా సామాన్లన్నీ దొంగతనం జరిగింది. నువ్వే చేసావా? నాకైతే మీ సామాన్లు ఇక్కడికి రావడానికి ముందే ఇంకెక్కడో దొంగతనం జరిగిపోయినట్లు అనిపిస్తోంది. నేను నా పనిని చాలా నిజాయితీగా చేస్తాను. ఫుల్ పేమెంట్ విషయానికి వచ్చేసరికి మీరు నా మీద నిందలు వేస్తున్నారు. ఇప్పుడు ఏం పర్వాలేదు, నాకు మీ డబ్బులు ఏమీ అక్కర్లేదు. నేను వెళ్ళొస్తాను. అరే, పాపం గైడ్ మీద దొంగతనం మోపేశారు. అతను తన ఉద్యోగం చేశాడు. అందరూ నిందలు వేస్తున్నారేంటి? చూస్తుంటే అందరికీ అపోహ కలిగినట్టుంది. అయితే అందరికీ ఒకేసారి అపోహ కలగదు కదా. అందరూ ఒకేసారి అబద్ధం ఎందుకు చెప్తారు? ఏదో తేడా కొడుతోంది. ఇదన్నమాట అసలు విషయం ఏంటి బాస్? ఏదైనా రహస్యమా బాస్? రహస్యమే. ఇప్పుడు నేను చెప్పింది చెయ్యండి. నా అనుమానం ఏమిటంటే ఈ దొంగతనాల వెనుక ఆ గైడ్ హస్తమే ఉన్నదని. మిగతా ప్లాన్ మీకు తర్వాత వివరిస్తాను. ఓకే. ఇదిగో గైడ్ అన్నా, నేను కూడా గార్డెన్ లో తిరగాలి, కాస్త తిప్పవా? ఈ మెటల్ గార్డెన్ గురించి చాలానే విన్నాం. అవునండి, ఈ విగ్రహాలు ఉన్నాయి చూసారు, వాటన్నిటిని చూడాలండి. ఓ yes వెల్కమ్ పాజీలు, వెల్కమ్. నా పేరు గుంగురు గైడ్. నథింగ్ టు హైడ్. నా రేట్ ఏమో ఫిక్స్, నేను చూపించేదేమో హిస్టరీ ఆర్ట్ మిక్స్. దాంతో మీకు వచ్చే మజా క్రికెట్ లో 6. చెప్పండి, నా గైడ్ గిరిని మొదలు పెట్టమంటారా? భలే, ఇదిగోండి, తీసుకోండి అడ్వాన్స్. ఇక చూడండి ఇక్కడ ఏమేమున్నాయో. చాలా డబ్బులు వచ్చేస్తున్నాయి. ఇక గైడ్గిరి మొదలు పెట్టనా? ఒక్క నిమిషం. ఓ సంతు బంతు, మన బ్యాగ్ లో ఇంపోర్టెడ్ డైమండ్ పెట్టాం కదా, దాని గురించి మీరు ఎవరికి చెప్పలేదు కదా? లేదు పాజీ, నా బ్యాగ్ లో అయితే గోల్డ్ బిస్కెట్లు కూడా ఉన్నాయి. చూడండి, ఎవరికి తెలియని కూడా తెలియలా. హై ఫైవ్. ఇదిగో అన్నా, నా బ్యాగ్ లో గోల్డ్ చైన్ అలాగే పడుంది. ఇంటి దగ్గర పెట్టడం మర్చిపోయాను. అరే, ఏం పర్లేదు, ముందు గార్డెన్ తిరగండి. ఇక్కడెవరు దొంగతనం చేస్తారు? బాగా చెప్పారు బాజీ, ఇక్కడ మనకేం టెన్షన్. వీళ్ళెంతటి మూర్ఖులు, డిస్కషన్ చేయకూడని మనిషి ముందు డిస్కస్ చేసేశారు. ఐఎమ్ గుంగురు గైడ్. నథింగ్ టు హైడ్. రండి సార్లు, ఇక్కడి నుంచినే మనం మొదలు పెడదాం.
ఆహాహా ఇప్పుడిక ఈ గార్డెన్ లోని అత్యంత అందమైన విగ్రహాన్ని చూపించే వంతు. పదండి చూడండి. ఆహాహా ఇదే ఈ గార్డెన్ లో ఉన్న ఫేమస్ స్టాచ్యూ. వీటిని ముట్టుకోవడానికి అనుమతి లేదు. కానీ మీరు మిగతా టూరిస్టుల్లాగా దీని ముందు నిలబడి ఫోటోలు తీసుకోవచ్చు. ఓ పాజీ నేనైతే సెల్ఫీ తీసుకుంటున్నాను. పాజీ మీరు కూడా తీసుకోండి. అరే నేనేం తప్పు చేశాను? మీరు మీ సామాన్ అంతా ఈ స్టాచ్యూల దగ్గర పెట్టుకోండి. నేను మీ అందరిది ఒక గ్రూప్ ఫోటో తీస్తాను నా కెమెరాతో. అది కూడా ఫ్రీ ఆఫ్ చార్జ్. ప్రింట్ తీసి మీ అడ్రస్ కి పంపిస్తాను. ఆహాహా ఆహాహా ఏం చెప్పారు? మీరైతే నిజాయితీ పరుడండి బాబు. తీయండి తీయండి తీయండి. మీరు ఇటువైపుకి రండి. అప్పుడు స్టాచ్యూ ముందు ఒక మంచి ఫోటో తీసుకోవచ్చు కదా. వెరీ గుడ్ వెరీ గుడ్. ఫోటో చాలా అందంగా వచ్చింది. చాలా ఫోటోజెనిక్. ఫోటోలో మీ బ్యాగులు వస్తుంటే అస్సలు ఏమాత్రం బాగుండలేదు. వీటిని మీ వెనక పెట్టుకోండి. కంగురు గాయ్ నథింగ్ టు హైడ్. మీ ఫోటోలు ఎంత బాగా తీశాను నేను. చూడండి నాకు మీరు బహుమానం ఇస్తారు. కానీ నేను మాత్రం తీసుకోను. యూనో నాకు టిప్స్ అంటే అస్సలు ఇష్టం లేదు. ధన్యవాదాలు పాజీ. నా వజ్రాలు చక్కగా క్షేమంగా ఉన్నాయి. అవును పాజీ నా బంగారపు బిస్కెట్లు కూడా. ఏమైంది పాజీ? ఇంత సాడ్ ఎందుకు అయిపోయారు మీరు? మీ ఫోటోలు సరిగ్గా రాలేదు. మళ్ళీ తీసుకోవాల్సి ఉంటుంది. ఒక్కసారంటే ఒక్కసారి ప్లీజ్. అయ్యో కాపాడండి. అయ్యో పాజీ ఎవరు అరిచింది? ఎవరో గాని పాముని చూసినట్లు అరిచారు. అవునండి కాపాడమని కూడా అరిచారు. అలాగా లేదే. ఇక్కడెవరున్నారు? ఎవరు లేరే. ఓహో టెన్షన్ పడుకోలే పాజీ. అదంతా ఇప్పుడే తెలుస్తుందిలే. చూద్దాం పద పద వెళ్ళి చూద్దాం. అరే ఇది నా గడియారం. నా ఆభరణాలు. మా సామాన్లు ఈ బ్యాగ్ లోకి ఎలా వచ్చాయి? దొంగిలించింది ఎవరు? ఇక్కడ ఉన్న అదే దొంగ. ఎవరు ఎవరు? ఇప్పుడే తెలిసిపోతుందండి. టెన్షన్ నాట్. సారీ సారీ సారీ. నా వల్ల పొరపాటు జరిగింది. ఇక మీదట ఎప్పుడు స్టాచ్యూగా మారను. ఎప్పుడు దొంగతనం చెయ్యను. నా వల్ల పొరపాటు జరిగింది. ఏమండోయ్ ఇతడు మీ దొంగ. ఇతగాడేమో అతనికి తోడు. చూడండి మీరు టాలెంటెడ్. గంటల తరబడి స్టాచ్యూగా మారి నిలబడగలరు. ఇది ఒక ఆర్ట్. ఇది అందరికీ సాధ్యమయ్యేది కాదు. కానీ మీరు దాన్ని తప్పుగా ఉపయోగించి చాలా పెద్ద పాపం చేశారు. పాపికైతే శిక్ష పడాల్సిందే కదా. అందుకే కదండి పోలీసుని పిలవాల్సింది ఇప్పుడు. ఏంటి? లేదు లేదు నేను మాటిస్తున్నాను. ఇక మీదట ఇలాంటి పనులు చేయను. ఈ స్టాచ్యూగా మారితే వచ్చే డబ్బులతోనే నేను సంతృప్తికరంగా జీవితం సాగిస్తాను. నేను నిజాయితీ గల గైడ్ గా మారుతాను. ఇంకా కొద్ది రోజుల పాటు టూరిస్టులకు ఫ్రీగా గార్డెన్ హిస్టరీ వివరిస్తాను. ఐఎమ్ సారీ సర్జీ.
కానీ సార్ మీకెలా తెలిసింది వీళ్ళే దొంగలని? అరే సింబల్ ఉంది. నేను మునుపెన్నడూ ఏ స్టాచ్యూకి కూడా చెమట చిందుతూ ఉండగా చూడలేదు. కానీ ఇతనికి చెందగా చూసాం అంతే. అక్కడి నుంచే విషయం అంతా అర్థమైపోయింది. స్మార్ట్ బాస్, మీరింతటి మాయ ఎలా చేస్తారు? ఎందుకంటే మేము శత్రువులకు శత్రువులం, మిత్రులకు మిత్రులం. ఫ్రెండ్లీ గోస్ట్. వావ్, గోస్ట్ ఫ్రెండ్లీ గోస్ట్.